ప్రతిరోజూ సాయంత్రం స్కూల్ అయిపోయిన తర్వాత ఆరవ్ నేరుగా పార్క్కి వెళ్ళేవాడు. ఆడుకోడానికి కాదు, ఎదురు చూడ్డానికి. పార్క్ చివర్లో ఉన్న ఆ పాత బెంచ్ అతని ప్రపంచం. అది అతనికి ఒక కూర్చునే చోటు కాదు, ఒక ఆశ. పక్కన పిల్లలు నవ్వుతూ ఆడుకుంటుంటే ఆరవ్ మాత్రం నిశ్శబ్దంగా ఆకాశం వైపు చూస్తూ ఉండేవాడు. ఆరవ్ వాళ్ళ నాన్నతో ఆ పార్క్లో గడిపిన రోజులు గుర్తుచేసుకున్నాడు. అది ఆసుపత్రి గది. ఆరవ్ నాన్న ఆరవ్ చేయి పట్టుకుని, నేను లేకపోయినా ప్రతిరోజూ సాయంత్రం నీతోపాటు ఆ బెంచు మీద కూర్చుంటాను అనన్నారు. ఒకరోజు ఒక తాతగారు ఆరవ్ పక్కన కూర్చుని, నువ్వెందుకు ఆడుకోవట్లేదు అని అడిగారు. ఆరవ్ నవ్వి, మా నాన్న వస్తానన్నారు అని చెప్పాడు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి. బెంచు పాతదయ్యింది. కాని ఆరవ్ మాత్రం ఒక్క సాయంత్రం కూడా వదలకుండా వచ్చాడు. ఒకరోజు భారీ వర్షం. పార్క్ మొత్తం ఖాళీ. కాని ఆరవ్ మాత్రం బెంచ్ మీదే కూర్చున్నాడు. తాతగారు మళ్ళీ వచ్చి అడిగారు, నీకింకా నమ్మకం ఉందా అని. అతను గుసగుసలాడుతూ, నేను మీ నాన్నగారి స్నేహితుణ్ణి అని అన్నాడు. ఆరవ్ పైకి చూశాడు. నువ్వు ఎప్పుడైనా ఒంటరిగా అనిపిస్తే నన్ను రమ్మని అడిగాడు. ఆరవ్కి కన్నీళ్లు రాలాయి. దుఃఖం నుండి కాదు, ఉపశమనం నుండి. మరుసటి రోజు ఆ తాతగారు రాలేదు. ఆరవ్ వేచి ఉన్నాడు. బెంచ్ సగం ఖాళీగా ఉంది. అక్కడ ఒక ఉత్తరం పడి ఉంది. డియర్ ఆరవ్, మీ నాన్నగారు నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టలేదు. ఆయన మీ ఓర్పులోనే ఉన్నారు. మనం ఎదురుచూసిన వాళ్ళు తిరిగి రాకపోవచ్చు, కాని వాళ్ల ప్రేమ మనల్ని ఎప్పటికీ ఒంటరిగా అనిపించనివ్వదు. ఆయన చేయి ఇప్పుడు లేదు, కాని ఆ స్పర్శ ఇప్పటికీ ఉంది. మీకు ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.